ఏదైతే డిజిటల్ పేమెంట్కి నిరాకరించి ఓన్లీ క్యాష్ అని చెప్పారో ఈ డబ్బు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి చేతుల్లోకి వెళ్ళాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ వాసుదేవరెడ్డి, అక్కడ మైనింగ్లో వెంకటరెడ్డి, ఇసుక మైనింగ్లోనేమో వెంకటరెడ్డి, వీళ్ళందరూ కూడా అంతిమంగా అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డి మీద స్టేట్మెంట్ ఇవ్వాల్సింది, తప్పనిసరిగా 164 ఇచ్చి తీరాల్సిందే ఇది. ఎందుకంటే ఇది నన్ను అడిగితే సిఐడి కంటే కూడా సిబిఐ వేస్తే ఖచ్చితమైనటువంటి వివరాలతో మొత్తం పట్టుబడతారు వీళ్ళంతా కూడా, ఏమాత్రం దీంట్లో అనుమానం లేదు. వీళ్ళే కాదండి, ఎవరైతే కూడా పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు చాలా మంది, విశాల్ గున్ని మొదలుకొని పిఎస్ఆర్ ఆంజనేయులు మొదలుకొని అమ్మిరెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఒక లిస్ట్ ఉన్నది 10-15 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు. వీళ్ళు గతంలో ఏ శాఖలు నిర్వహించారో ఆ శాఖల్లో ఖచ్చితంగా విచారణ జరపాల్సిందే. వీళ్ళు ఏమేమి ఫైల్స్ అయితే క్లియర్ చేశారో అవన్నీ ఖచ్చితంగా మళ్ళీ రీఓపెన్ చేసి ఎలా చేశారని చెప్పి పరిశీలించాల్సిందే. దానికి ఖచ్చితంగా కమిటీ వేయాలని చెప్పి కూడా మేమందరం కోరుతా ఉన్నాం. ఎందుకంటే వ్యవస్థల్ని నడపాల్సినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో తీవ్రంగా దిగజారిపోయారు. ఎందుకంటే వీళ్ళకి ఒక ఉదాహరణ కూడా తెలుసండి. వాళ్ళ నాన్న జగన్మోహన్ రెడ్డి నాన్న రాజశేఖర్ రెడ్డి సీఎంగా చేసేటప్పుడు వీళ్ళంతా కూడా శ్రీలక్ష్మి గారు కానివ్వండి, రాజశేఖర్ కాని మైనింగ్ సంబంధించినటువంటి ఏడీ కానివ్వండి, వీళ్ళంతా కూడా జైలుకి వెళ్ళారు. అయినా కూడా వీళ్ళు కనీసం సిగ్గు శరం లేకుండా మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనగానే ఢిల్లీ నుంచి రిలీవ్ అయ్యి ఇక్కడ జాయిన్ అయ్యి అవినీతికి పాల్పడ్డారంటే నిజంగా సిగ్గుపడాలి. అసలు వీళ్ళు ఐపీఎస్లు అయితే హెడ్ కానిస్టేబుల్ కంటే ఘోరంగా ప్రవర్తించారు. ఐఏఎస్ల కంటే కూడా మన డిప్యూటీ తహసీల్దార్లు నయం అనిపించారు. కొంతన్నా భయపడి మాకు వాస్తవాలు చెప్పేవాళ్ళు. సార్ మేము ఉద్యోగం చేయలేకపోతున్నామండి, ఈ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఈ ప్రభుత్వం ఎప్పుడు మారుతుందని చెప్పి అనేవాళ్ళు. అంత ఘోరంగా తయారయ్యారు ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని. నిన్న ఎప్పుడో మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేసే స్థాయిలో అవినీతికి పాల్పడ్డారండి. వీళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు. వీళ్ళ అవినీతిని ప్రజల ముందు పెట్టాలి కరెక్ట్గా. వీళ్ళు ఏమేం చేశారు, ఎన్ని దుర్మార్గాలు పాల్పడ్డారు. ఐపీఎస్లు అయితే నేను స్వయంగా చూశాను. నిన్న నందిగామ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి ప్రచారం చేస్తూ ఉంటే, ఏమంటే మీరు రాజధాని ఇక్కడ కాదు వైజాగ్లో ఉండాలని చెప్పి మీరు పాదయాత్ర చేశారు శ్రీశైలానికి, మీకు అది ఎందుకు ఓటేయాలని ఒక వ్యక్తి అడిగితే అతని మీద దాడి చేయించి తలకాయ 8 కుట్లు పడేటట్టు కొట్టించాడు అక్కడే ప్రచారంలోనే. నేను స్వయంగా వాళ్ళని వెంట పెట్టుకొని హాస్పిటల్ నుంచి 5వ రోజు డిశ్చార్జ్ అవ్వగానే నేను క్రాంతి రాణా టాటా దగ్గరికి తీసుకెళ్తే అతను నటించాడు ఆశ్చర్యపోయినట్టు. ఏంటిది 307 వేయలేదా, అదేంటి ఏం అయిపోవటం ఏంటి, కింద డీసీపీ గారిని పిలవండి ఏసీపీ గారిని పిలవండి అని చెప్పి ఏదో వాళ్ళని పిలిపించి నా ముందు ఆయన అర్జెంటుగా ఇది కట్టండి, ఏమండి ఈ నెంబర్ తీసుకోండి శ్రీనివాస్ గారు మీరు టచ్లో ఉండండి అన్నాడు. కనీసం నేను తర్వాత ఫోన్ చేస్తే ఆయా డీసీపీ స్పందించడం కూడా స్పందించాల. అన్ని దుర్మార్గాలు చేశారు. కాబట్టి ఈ 307 ఎవరైతే పెట్టారో వీళ్ళ హయాంలో ఈ ఐపీఎస్ ఆఫీసర్లు, ఆ 307 మీద కూడా ఆ సెక్షన్ల మీద కూడా విచారణ జరపాలి ఖచ్చితంగా. ఎందుకంటే మా పలాస సోదరి శిరీష గారు మొట్టమొదటి నుంచి దీని మీదే ఫైట్ చేస్తా ఉన్నారు. 307 అనేది పూర్తిగా దుర్వినియోగం అయిపోయింది. అది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని జైలుకు పంపటానికి, ఎస్సీ ఎస్టీ కూడా అట్రాసిటీ కూడా జైలుకు పంపడానికి మాత్రమే ఉపయోగించారు. వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా విచారణ జరపాలి, జరిపి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లానే ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దొరుకుతాడు. ఆ కేసుల కంటే అట్లా DDR కుంభకోణం, ఈ బాండ్ల కుంభకోణం అతిపెద్ద కుంభకోణం సార్. అవునవును, టీడీఆర్ బాండ్లు, మున్సిపాలిటీ కార్పొరేషన్ లో జరిగిన ఆ కుంభకోణం అతిపెద్ద కుంభకోణం. ఆ కుంభకోణం కానివ్వండి, లిక్కర్ కుంభకోణం కానివ్వండి, శాండ్ కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, ఈ 4 కుంభకోణాలు గనక విచారిస్తే జగన్మోహన్ రెడ్డి అనేవాడు శాశ్వతంగా జైల్లో సేదతీరతాడు తప్ప అతను బయటకు వచ్చే ప్రసక్తే లేదు. అతను మామూలుగా అంతకుముందు ఆర్థికంగా అతను చేసిన అవినీతి కేసుల్లో ఈడీ కానీ ఫెమా ఈ కేసుల్లో ఎటు బయటికి రాడు అతను. ఈ కేసులు కూడా జత అయితే అతని శేష జీవితం చెంచల్ కూడా జైల్లో నడవాల్సిందే.
అటాచ్ చేయాలి కదండి ఆస్తులు. ఇప్పుడు గతంలో ఈడీ అటాచ్ చేసింది, ఇప్పుడు ఎంత మొత్తంలో ఏం జరిగింది అనేది రికవరీ యాక్ట్ కింద మొత్తం రికవరీ చేయాలి కదా. ఆర్ఆర్ యాక్ట్ ఉందండి, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మొత్తం కూడా అతని ఆస్తులు జప్తు చేయాల్సిందే. అతని ఆస్తులు మొత్తం జప్తు చేసి అతను ఏమేం చేశాడు అవినీతి ప్రజల ముందు పెట్టాలి. ఇవాళ అతను కదిలితే బెంగళూరు వెళ్తా ఉన్నాడు. ఎందుకు వెళ్తున్నాడు యలహంక ప్యాలెస్కి అర్థం కావట్లా. అది కూడా మనం ప్రజల ముందు పెట్టాలి, నిగ్గు తేల్చి. ఇవాళ అతను చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి అతను ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులతో కేంద్ర ప్రభుత్వంలో బెదిరిస్తున్నాడు. మొన్న అన్నాడు వాళ్ళకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు, మనకంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వానికి నాతో కూడా అవసరం ఉన్నది అంటున్నాడు అతను. అంటే ఎంత సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడుతున్నాడు చూడండి. అంటే నేను నేరాలు చేస్తాను, మీరు ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు నాకు అండ. ఓ పక్కేమో ఆ రోజు ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడిని పీకేయాలంటే అరగంట పట్టదన్నాడు. ఇవాళేమో అడుక్కుంటున్నాడు నాకు ప్రతిపక్ష హోదా ఉండాలి, ప్రతిపక్ష హోదాకి 18 ఉంటే సంఖ్య అనేది పెద్ద ముఖ్యం కాదని చెప్పేసి అడుగుతా